హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ చేస్తున్నాను. ఈ టొమాటో రైస్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది రెసిపీ. అంత ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీస్కి చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని వచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేను వచ్చేసి ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఆనియన్ని చూసారు కదా, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత 4 టొమాటోస్ తీసుకున్నాను. 2 టొమాటోస్ని చిన్నగా పీసెస్ చేస్తున్నాను. ఇంకో 2 టొమాటోస్ని బిగ్ పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసాను. తర్వాత పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ యాడ్ చేశాను. ఇది కొంచెం కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని వచ్చేసి జస్ట్ కుక్కర్కి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా కుక్ చేసుకున్నా సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా కదపాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం గ్రీన్ పీస్, క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఆప్షనల్, మీకు నచ్చి మీ దగ్గర ఉంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇవి నచ్చుతాయి, మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేను గ్రీన్ పీసు, క్యాష్యూస్, పుదీనా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, మిక్సీ వేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ 2 యాడ్ చేయాలి. చూసారు కదా, ఈ టమాటా పీసెస్ మనకి రైస్లో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. టమాటో ప్యూరీ వచ్చేసి రైస్కి మంచి కలర్ యాడ్ చేస్తుంది. సో ఇవి 2 యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ అవ్వాలి. చూసారు కదా, బాగా కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం వచ్చేసి 1/4 స్పూను గరం మసాలా యాడ్ చేసి బాగా ఫైన్గా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ నానబెట్టుకుంటామో ఆ గ్లాస్తో డబల్, మామూలు రైస్ కుక్ చేయడానికి ఎలా యాడ్ చేస్తామో అంతే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్కి సరిపోను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి లిడ్ పెట్టి వాటర్ బాగా మసిలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మసిలిన తర్వాత దీంట్లో నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి కలిపేసి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ లిడ్ పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. అంతే. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది చేసుకోవడం చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. దీంట్లోకి వచ్చేసి నేను రైతా చేసేస్తాను. రైతాతో బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా పక్కన మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, గ్రేవీ కర్రీస్ కానీ ఏమి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.